నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సెలబ్రిటీలు డబ్బు కోసమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారా? నోటికొచ్చినట్టు కారు కూతలు కూయటం, ఇష్టం వచ్చినట్టు లైవ్లో ప్రవర్తించడం ఏంటి? కంటెస్టెంట్స్ రొమాన్స్లో మునిగి తేలడం ఏంటి? సెలబ్రిటీలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? షో రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా? బిగ్ బాస్ షో పేరుతో పరువు తీస్తున్నారా? కంటెస్టెంట్ల ప్రవర్తన శృతి మించిపోతోందా? వెర్రి వేషాలతో సమాజానికిచ్చే సందేశమేంటి? షోలో రోత మాటలు, వెకిలి చేష్టలేంటి? నాగార్జునకు ఇంకా కాసుల కక్కుర్తేంటి? బిగ్ బాస్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను బజారున పడేయటంలో, సమాజాన్ని భ్రష్టు పట్టించడంలో బిగ్ బాస్ను మించిన షో మరొకటి లేదు. కంటెస్టెంట్ల జుగుప్సాకరమైన వ్యవహార శైలి, వెకిలి చేష్టలు చూసి ప్రేక్షకులు చీచీ కొడుతున్నారు. షో రేటింగ్ కోసం, రెవెన్యూ కోసం నిర్వాహకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం డబ్బుకు దాసోహమంటున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బే, ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు. హౌస్లో అసభ్యకర మాటలు, రొమాన్స్ సీన్లతో షోను చూడాలంటేనే విరక్తి కలిగించేలా చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బిగ్ బాస్ను చూస్తున్నారు అన్న సోయి లేదు. మతిస్థిమితం లేని పిచ్చోళ్ల మాదిరిగా కెమెరాల ఫోకస్ అంతా తమపైనే ఉండేలా రెచ్చిపోతున్నారు. ప్రేమికులు రొమాన్స్ చేసుకునేందుకు, ప్రేమలో పడేవారికి, ప్రేమ పాఠాలు చెప్పుకునే వారికి బిగ్ బాస్ బెస్ట్ లొకేషన్. సెలబ్రిటీలైనా, కామనర్స్ అయినా ఒకటే. ఒకసారి హౌస్లోకి వెళ్లారంటే హౌస్లో ప్రేమ పాఠాలు చెప్పుకోవచ్చు. సెలబ్రిటీలను ముగ్గులోకి దించి రొమాన్స్ చేసుకోవచ్చు. సీక్రెట్ రూమ్లోకి వెళ్లి ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వచ్చు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారికి దూరంగా ఉన్నామన్న సంగతే మర్చిపోతున్నారు. షోలోకి ఎంట్రీ ఇచ్చిందే ఎంజాయ్ చెయ్యడానికి అన్నట్లుగా సెలబ్రిటీలు, కామనర్లు ప్రవర్తిస్తున్నారు. షోలో కొందరు సైలెంట్గా ఉంటే మరికొందరు వైలెంట్ బిహేవియర్తో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ 9 సీజన్లో 3 వారాలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అసలు షోలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు ప్రేక్షకులకు వస్తున్నాయి. వేవర్స్ ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్టార్ట్ చేశారు. సీజన్లు గడిచే కొద్దీ ఎంటర్టైన్మెంట్ పక్కకు వెళ్లిపోయిందే. కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్లు నడుస్తున్నాయి. షోలోకి సింగిల్గా వెళ్లిన వారు షో ముగిసే సమయానికి మింగిలవుతున్నారు. అక్కడితో ఆగడం లేదు. కెమెరాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. చేతిలో చెయ్యి వేసుకుని ప్రేమ పక్షుల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. లైలా మజ్ను, సలీం, అనార్కలిని మించి యాక్టింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు డబ్బు కోసం బిగ్ బాస్లో చేస్తున్న యాక్టింగ్ ప్రేక్షకులకు జుగుప్స కలిగిస్తోంది. ఏ టీవీ ఛానల్లోనూ ఇలాంటి జుగుప్సాకరమైన షో లేదు. రేటింగ్స్ కోసం, డబ్బుల కోసం టీవీ ఛానల్ నెట్వర్క్ చేస్తున్న ఈ అరాచకం మానవ సంబంధాల్ని భ్రష్టు పట్టిస్తోంది. 3 నెలలకు పైగా ఆడవాళ్లు, మగవాళ్లను ఓ ఇంట్లో వేసి వాళ్ల చేత రకరకాల వెర్రి వేషాలు వేయిస్తోంది. వెకిలి నవ్వులు, చిల్లర చేష్టలతో షో చూడలేని విధంగా రోత పుట్టిస్తున్నారు. కారు కూతలు, డబుల్ మీనింగ్ డైలాగులతో లేని వివాదాలను సృష్టించుకొని కొట్టుకుంటున్నారు. బిగ్ బాస్ వచ్చింది, అది ఒక విధమైనటువంటి పద్ధతుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి కేంద్రం. అది బాంబేలో రెడ్ లైట్ అట్లాంటిది. ఇది ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఒక నేరపూరితమైనటువంటి హీన సంస్కృతి. ఇది భారతదేశంలో ప్రజానీకాన్ని, యువకుల్ని పక్కదాన్ని పట్టించేటిది. నైతిక విలువలు దిగజారిపోయే పద్ధతులు ఉంటాయి. ఇది సందేశం ఏమనిస్తుంది యువకులకి? మీరు పెళ్లి కానీ, యువతులు, అన్నదమ్ములు కానివాళ్ళు, భార్యాభర్తలు కానివాళ్ళు, ఒక 100 మంది మంచి అందంగా ఉండేవాళ్ళు తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి 100 రోజుల పాటు మీరు ఏమైనా చేసుకున్న వదిలిపెట్టంటే దాన్ని ఏముంటుంది? దాన్ని మేము తీవ్రంగా ఖండించమాట. తాజాగా హౌస్లో రీతూ చౌదరి, పవన్ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ పడాలతో రొమాంటిక్ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు నిర్వాహకులు. ఇద్దరు కళ్లల్లోకి చూసుకుంటూ ఉండాలి. కన్నార్పకుండా ఎవరు ఎక్కువసేపు చూసుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని రూల్ పెట్టారు. అలా రీతు కళ్లల్లోకి కళ్యాణ్ చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు వారిద్దరూ చూస్తుంటే పక్కనున్న ఇంటి సభ్యులు పాటలు పాడుతూ హుషారెత్తించారు. ఏం చేస్తున్నారో వీళ్ళు, ఏం చేస్తారో మున్ముందు, నిన్ను కలిశాకే అంటూ యానిమల్ పాటను పాడుతూ వారిని ఉత్తేజపరిచారు. అయితే చివరికి ఈ రొమాంటిక్ పాటలో రీతూ చౌదరి ఓడిపోయింది. రీతు, కళ్యాణ్ మధ్య ఓ క్లోజ్ అండ్ రొమాంటిక్ మూమెంట్ పై ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు. బాస్ షో ద్వారా ప్రపంచానికి ఎలాంటి మంచిని మీరు ఇవ్వగలుగుతున్నారు అనే కాన్సెప్ట్ మీద నడవాలి కానీ మొత్తం యువతని తప్పుదారి పట్టించే విధంగా నడవకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే ఈ రియాలిటీ షో రాను శృతి మించిపోయి, అంటే ఒకే బెడ్రూమ్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇంకా విచక్షణ మర్చిపోయి వాళ్ళు వీళ్ళు లవ్ ఇది అంతా అంటే చాలా గందరగోళంగా అనిపిస్తుందండి.
దానివల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ లాంటి షోలతో అసలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా షో అంటే కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసేలా ఉండాలి. బిగ్ బాస్ మాత్రం మా రూటే సపరేటు అంటోంది. మహిళలను ఇష్టమొచ్చినట్లుగా చూపిస్తారు. బెడ్ మీద ఉన్నా, బ్రష్ చేస్తున్నా ఎలాంటి డ్రెస్లో ఉన్నారు అన్న సంగతే పట్టించుకోవడం లేదు. లైవ్ టెలికాస్ట్ చేశామా, తమకు ఇంత రెవెన్యూ వచ్చిందా చాలు అనేలా నిర్వాహకులు షోను నడిపిస్తున్నారు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు ప్రజల పరువు తీస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టి రోత పుట్టించే మాటలు, చేష్టలతో సగం మంది జనాన్ని చెడగొడుతున్నారు. ఇలాంటి షోలను బ్యాన్ చేయాలని సామాజిక కార్యకర్తలు నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షోనా లేదంటే డేటింగ్ షోనా? ఇదే ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం. పెళ్లికి ముందే యువతీ యువకులను రొమాన్స్ చేయమని ప్రోత్సహిస్తోందా? అసలు మన సంస్కృతి ఏంటి? షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ల బూతులకు లిమిట్ లేదా? బిగ్ బాస్ పేరుకు రియాలిటీ షో అయినప్పటికీ రొమాన్స్ షోగా రెడ్ లైట్ ఏరియాగా మార్చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ నిర్వాహకులు మాత్రం అంతా మా ఇష్టమన్నట్లు బిగ్ బాస్ షోను నడిపిస్తున్నారు. కంటెస్టెంట్ల తీరు ప్రేక్షకులకు మెంటల్ తెప్పించేలా ఉంటుంది. జుగుప్సాకరమైన రియాలిటీ షోలు ఏ తెలుగు ఛానల్ నిర్వహించడం లేదని స్టార్ మా యువతను తప్పుదోవ పట్టించేందుకు బిగ్ బాస్ ను నడుపుతోందంటూ సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. పెళ్లి కాని యువతీ యువకులను ఓ గదిలో పడేసి రొమాన్స్ చేసుకోమంటారా? ఇదేం పోయే కాలం, వినాశకాలే విపరీత బుద్ధి అన్న విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో అంటేనే గుర్తుకొచ్చేటటువంటిది రియాలిటీ షో. మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. కానీ తెలుగులో ఏ ఒక్క ఛానల్లో కూడా ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి రియాలిటీ షోను ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ను పెట్టి 3 నెలలు అమ్మాయిలను అబ్బాయిలను ఒకే ఇంట్లో పెట్టి ఇష్టం ఉన్నట్టు టాస్కులు ఇచ్చుకుంటూ వాళ్ళతోన అడ్డమైనటువంటి మాటలు మాట్లాడించుకుంటా వ్యూవర్షిప్ పెంచుకుంటుంది మా టీవీ. బిగ్ బాస్ హౌస్ అంటేనే విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడు ఎవరు గొడవ పడతారో, ఎందుకు కలిసిపోతారో ఎవరికీ తెలియదు. అప్పుడే గొడవలు, అంతలోనే నవ్వుతూ మాట్లాడుకోవడాలు కామన్. సెలబ్రిటీలు, కామనర్ల వ్యవహార శైలి ప్రేక్షకులకు మెంటలెక్కిస్తూ ఉంటాయి. రాత్రి హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు కొట్టుకోవడం, తెల్లారి మళ్లీ అందరూ నవ్వుతూ కలిసిపోతున్నారు. అసలెందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు కలుసుకుంటున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. షో రక్తి కట్టించడానికి, రేటింగ్ తెప్పించడానికే కంటెస్టెంట్లు కావాలనే గొడవలను క్రియేట్ చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. డేటింగ్ యాప్స్ కంటే దారుణంగా బిగ్ బాస్ తయారయ్యిందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. స్వయంగా నాగార్జున దగ్గరుండే రొమాన్స్ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. డేటింగ్ యాప్స్ బదులు ఇది లైవ్గా నాగార్జున గారి దగ్గరుండి వాళ్ళతో వ్యభిచారం చేస్తుండు, సంసారం చేస్తుండు. ఒక పెళ్లి కాని వాళ్ళతో, ఒక పెళ్ళైన వాళ్ళతో, పోనీ ఒక పెళ్ళైన వాళ్ళతో తీసుకొని పెళ్లి కాని అమ్మాయితో, పెళ్ళైన అమ్మాయిని తీసుకొని ఒక పెళ్లి కాని అమ్మాయితో, పోనీ అందరు కలిసి బ్యాచులర్స్ స్పిన్స్టర్తో. దానికి మనం పబ్లిక్ అందరం నోరు తెరుచుకొని ఓ అని సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని ఎగబడి చూస్తున్నాం. ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టిలు తమ కామెడీతో నవ్వించడం వరకు ఓకే. సుమన్ ని ఇమ్మాన్యుయల్, డిమోన్ పవన్లు బయటికి తీసుకెళ్లి కాలేజీలో నీకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ మామూలుగా లేదని మాకు కూడా టిప్ చెప్పాలని అడిగారు. ఇంతలో తనూజ పుట్టస్వామి వచ్చి పెళ్లి చేసుకోవాలంటే పేరెంట్స్ ఎందుకు సుమ్ము, ప్రేముంటే సరిపోతుందని చెప్పడం వంటి సీన్లతో షోను రక్తి కట్టిస్తున్నారు. పర్సనల్ గా మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్లగా మా అమ్మ ఒప్పుకోదని సుమన్ చెప్పగానే నేను ఒప్పిస్తాను అంటూ తనూజ లవ్ సింబల్ చూపించడంతో షోపై హైప్ క్రియేట్ అయ్యింది. వెంటనే ఆమెను పట్టుకుని రొమాంటిక్ గా డాన్సులు చేస్తూ ఎత్తుకుని తిప్పడంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. అయితే ఇదంతా నిజంగా జరుగుతోందా, లేదంటే స్క్రిప్ట్ ప్రకారం కంటెస్టెంట్లు నటిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తారు అనేది అదొక ప్రీ స్క్రిప్టా, అది నిజంగానే జరుగుతుందా అనేది జనాలకి తెలియదు. కానీ అదే పిచ్చిలో పడి మన పిల్లలు, నేను ఒక కాలేజ్ లెక్చరర్గా కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా బిగ్ బాస్ అని అందులో జరిగే సిచ్యువేషన్స్ డిస్కస్ చేసుకొని వాళ్ళ చదువు పాడవుతుంది. సో అందులో జరిగేది మీరు మంచి ఎంతవరకు చెప్తున్నారో తెలియదు, కానీ అందరూ చెడుని గ్రాప్ చేస్తున్నారు. సో చెడుని గ్రాస్ప్ చేసి చెడే మాట్లాడుకుంటున్నారు. నామినేషన్స్ లో హరీష్, పవన్, రీతులు చాక్లెట్లు తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించారు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ హరీష్ టంగ్ స్లిప్ అయ్యాడు. లత్కోర్ పనులంటూ నోరు జారాడు. దీని గురించి మాట్లాడేందుకు నాగ్ లత్కోర్ హరీష్ అని పిలిచాడు. వెంటనే తేరుకున్న హరీష్
తాను వ్యక్తిని అనలేదని, అతడు చేసిన పనిని మాత్రమే అన్నాను అని హరీష్ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందే. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు, నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలి అని క్లాస్ పీకాడు. బిగ్ బాస్ షోతో యువతకు ఏం సంకేతం పంపుతున్నారు అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. పెళ్లి కాని వారిని ఒక హౌస్ లోకి పంపించి కాపురం చేసుకోమని చెప్పడమే మన సంస్కృతియా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ షో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని, దీన్ని బ్యాన్ చేయాలని నారాయణ డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏం సంకేతం పంపిస్తున్నారు? యువతి ఒకరికి పెళ్లి కాకపోయి కాపురం చేసుకోండి అని చెప్పేసి పంపిస్తున్నారు కదా, అదే సంస్కృతి. కాబట్టి దీన్ని సంస్కృతి హీనంగాను, ఇది ఒక నేరపూరిత విధానంగా మేము చూస్తున్నాం. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పోయి ట్రై చేశాను, వాళ్ళు సహకరించలేదు. కోర్టుకు పోయాను, కోర్టు సహకరించలేదు. ఎవరో ఒక మొదలస్తపు జడ్జి అన్నాడంటే బాంబేలో, అలహాబాద్లో, వాడు ఎప్పుడు ఒక తీర్పు ఇచ్చాడు అతను. ఆ తీర్పుని అడ్డం పెట్టుకొని అందరూ కొట్టేస్తున్నారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ దీన్ని సూమోటోగా తీసుకోండి దయచేసి సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకొని, ఇది అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి కేంద్రంగా మారుతుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల నోటికి అడ్డు అదుపు ఉండటం లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తున్నారు. ఎదుటి వ్యక్తులు నొచ్చుకుంటారు అన్నది పట్టించుకోవడం లేదు. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఈజీగా మాట్లాడేస్తున్నారు. రీతు, శ్రీజ ఒకరిపై ఒకరు అసభ్యకరంగా తిట్టుకుంటున్నారు. గేమ్ సరిగ్గా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ ఇదేంటి అని రీతు చిరాకు పడింది. అందుకు శ్రీజ, నా గేమ్ నా ఇష్టం, నువ్వు మొన్న రాముకి సపోర్ట్ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హట్ చెయ్యట్లేదు కదా అని కౌంటర్ ఇచ్చింది. ఎంత సంపాదించినా నాగార్జునకు ఇంకా కాసుల కక్కుర్తేనా? ఇప్పుడున్న 100 కోట్లు ఆస్తులు సరిపోవా? ఇంకా డబ్బు మీద ఆ యావ ఎందుకు? 4 దశాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో నటించిన డబ్బు మీద ఆశ చావలేదా? డబ్బు ముఖ్యమైన, సంపాదన వ్యక్తిగతమైన, ఆ ఎంచుకున్న మార్గం గురించే ఇప్పుడు చర్చంత. అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు వారసుడిగా 1983లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 4.5 దశాబ్దాలుగా సినిమా రంగంలో రాణిస్తున్నారు. 100కు పైగా సినిమాల్లో నటించారు. 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నాగార్జునకు తక్కువేం లేదు. తండ్రి సంపాదించిన ఆస్తులతో పాటు తాను సంపాదించుకున్నవి కలుపుకుంటే దాదాపు 2000 కోట్లపైనే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కాసుల మీద ఉన్న కక్కుర్తి మాత్రం నాగార్జునకు తగ్గలేదు. పుట్టిందే సంపాదించుకోవడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. నాగార్జునకు స్టూడియోలతో పాటు సొంత బ్యానర్లు ఉన్నాయి. 2 కొడుకులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. 65 ఏళ్లు దాటినా సినిమాల్లో నటిస్తున్నారు. కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ షోను నడిపిస్తున్నారు. ప్రతి సీజన్కు సగటున 50 నుంచి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తొలి 2 సీజన్లు తప్ప అన్నిటికీ నాగార్జుననే హోస్ట్. ఈ లెక్కన బిగ్ బాస్ షో హోస్టింగ్ ద్వారానే నాగార్జున దాదాపు 350 కోట్లు సంపాదించారు. బిగ్ బాస్ షోను హోస్ట్ చేయాల్సిన కర్మ ఏం పట్టిందంటున్నారు. మీరు సంపాదించిన డబ్బు సరిపోవడం లేదా? ఇంకెంత కావాలని ఆ షో కుటుంబంతో చూసేలా లేదని మండిపడుతున్నారు. నాగార్జున గారు, మిమ్మల్ని అడగదలుచుకున్నాను, అసలు మీకు ఏం కర్మ పట్టిందండి అసలు బిగ్ బాస్ షో చేయడానికి అని చెప్పి? ఎందుకు పైసలు సరిపోతలేవా? మీరు సంపాదించిన సరిపోవట్లేదా? మీ వల్ల అక్కినేని కుటుంబానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది ఈ యొక్క బిగ్ బాస్ షో. కాబట్టి నేను వెంటనే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ బిగ్ బాస్ షోని వెంటనే ఆపండి. కుటుంబం మొత్తం కూర్చొని చూడగలిగేటటువంటి షోలు ఇవాళ మా టీవీలో రావట్లేదు. బిగ్ బాస్ షో అన్నది ఒక కుటుంబంతో కూర్చొని చూసేటట్లుగా లేదు. సినిమాలు, స్టూడియోలు, వ్యాపారాలు హీరోగా సంపాదించింది సరిపోలేదా అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్టుగా చేస్తున్నారా లేదంటే మీడియేటర్గా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ మా రేటింగ్, రెవెన్యూ కోసం నాగార్జున ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. సమాజం ఏమైపోయినా, యువత చెడిపోయినా డబ్బే ముఖ్యమా అని నిలదీస్తున్నారు. నాగార్జున గారు ఇంత డబ్బులు సంపాదించుకొని కూడా కేవలం రేటింగ్ కోసము, ఆయన టీవీ ఛానల్ పాపులారిటీ కోసము, డబ్బుల కోసము ఎందుకు ఇంత దిగజారిపోయి ఇట్లాంటి బిగ్ బాస్ షో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు. అసలు వీటి వల్ల మన సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇవి ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. నాగార్జునకు రాబడి ఎక్కువ, ఖర్చు తక్కువ.
అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతిరోజు ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. లక్షల్లో రెంట్ వసూలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ఉన్నది అన్నపూర్ణ స్టూడియోలోనే. దీనికి స్టార్ కంపెనీ కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జునకు నోట్ల వర్షం కురుస్తూనే ఉంది. అయితే సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాగార్జున యువతను పాడు చేస్తున్నారని రాజకీయ నేతలతో పాటు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బిగ్ బాస్ షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.